రాష్ట్రంలో అమ్మఒడి పథకం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం తల్లికి వందనం సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ ఒక సర్క్యులర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు ఇది రాజకీయ చర్చ రచ్చగా మారుతుంది. కారణం తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి బిడ్డకు అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఇస్తాము తల్లికి వందనం పేరుతోని అనౌన్స్ చేశారు. దీన్ని పాపులర్గా కూడా తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో అమ్మఒడి పథకం పేరుతో ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇవ్వడం, చివరి దశకు వచ్చేసరికి ట్యాబ్లు వాటిని మినహాయించే భాగంగా 13,500 రూపాయలు ఇచ్చి 1,500 రూపాయలు మెటీరియల్ ఇచ్చారు. దీన్ని క్రిటిసైజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తానని చెప్పి 13,500 ఇచ్చాడని, ప్రతి బిడ్డకి ఇవ్వకుండా ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించుతూ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎటువంటి కోతలు లేకుండా ఇస్తామని కూడా చెప్పారు. 15,000 మీకు 18,000 మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి. నిజానికి ఇది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నప్పుడు డీటెయిల్గా చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ జియో పేరు ఏ పెట్టినా, తల్లి పేరు పెట్టినా, బిడ్డల పేరు పెట్టినా జరగబోయేది ఏంటంటే ఒక ఇంటికి ఒక తల్లికి ఒకే అమ్మఒడి పథకాన్ని ఇస్తారు. ఇది వాస్తవం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ప్రాథమిక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ వనరులను మనం పరిగణలో తీసుకుంటే 1,99,000 కోట్ల రూపాయలు నికర ఆదాయం, ఖర్చులు 1,89,000 కోట్ల రూపాయలు. ఖర్చులంటే సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేషన్, 104, 108, మెడికల్, పీజీ ఇట్లాంటివి కలుపుకుంటే 1,89,000 కోట్లు. అండ్ ఇంక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు. నిన్న నూతన ఇసుక పాలసీ తీసుకురావడం ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఉన్నది పోగొట్టుకున్నారు. రేపు ఒక డిఏ కానీ అనౌన్స్ చేసినారంటే 2,000 కోట్లు పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా ఉన్నది 5,000-6,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలు ఎంత చేయగలరు అంటే ఈ 5,000 కోట్ల రూపాయలు మరియు ఎంత అప్పు చేస్తే అంత. ఎంత అప్పు చేయగలరు? ఇష్టం వచ్చినట్టు అప్పు చేయడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే సరాసరి ప్రతి ఏటా 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 5,000 కోట్లు ఎక్కువ చేయొచ్చేమో, చేయాలనుకుంటే. మొత్తం మీద 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంక్షేమ పథకాలు మినహా ఇంకా ఒక్క రూపాయి కూడా అదనంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్కోప్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి జూలై 1 ఏదైతే పెన్షన్స్ ఇచ్చాడో ఆ పెన్షన్ కానీ 100% అమలు చేస్తే ప్రతి ఏటా అయ్యే ఖర్చు 46,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ప్రతి పిల్లవాడికి ఇవ్వాలనుకుంటే రాష్ట్రంలో బడి ఈడు పిల్లలు ఇంటర్మీడియట్ వరకు అనేది అక్షరాల 1,20,00,000 మంది ప్రతి ఏటా చదువుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరిట్ అమలు చేయాలంటే ప్రతి ఏటా 15,000 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి ఏడాది కాదు, ఒకేసారి ఇచ్చేయాలి. ఇది అంటే 17,000 కోట్లు కావాలి. అంటే ఈ 2 పథకాలకే 60,000 కోట్లు అవుతుంది. అప్పు అన్నీ కలిపి 40,000 కోట్లు లేదా ప్రభుత్వం దగ్గర, ఎట్లా చేస్తారు? కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి జీవో తీసుకురావడం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే డబ్బులు లేవు. తప్పు ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఈ పరిస్థితి తెలిసి కూడా ఎన్నికల హామీలు ఇవ్వడం చంద్రబాబు గారు నాయుడు చేసినట్టు తప్పు. చంద్రబాబు గారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఎన్నికల మేనిఫెస్టో తర్వాత అమలు చేయని విషయాల్లో కారణాలు ఎత్తుక్కునే క్రమంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేదని, దీనికి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన పరిపాలనని దుర్మార్గుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని చెప్తున్నారు. ఇది ప్రజలు పెద్దగా హర్షించరు. ఎందుకు హర్షించరంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసాడని, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడని ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు, గత 5 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశాడని ఆల్రెడీ మీకు తెలుసు మీ మాటల్లో, అది నిజాలు పక్కన పెడితే. 2 ఆర్థిక పరిస్థితి మీకు తెలిసే కదా మీరు ఈ హామీలు ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి జగన్ని తిట్టాను, ఆర్థిక పరిస్థితిని వివరిస్తాను ప్రజలు అర్థం చేసుకోరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మార్గం ఒకటే, హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కాదు.
ఒక పథకాన్ని కానీ సిన్సియర్గా అమలు చేస్తే ఇంక రెండో పథకాన్ని అమలు చేయలేరు. ఈ పరిస్థితి ఉంది కాబట్టి శ్వేతపత్రం ప్రకటించి ఎన్నికల సమయంలో నేను ఇట్లాంటి హామీలు ఇచ్చి ఉండకూడదు అని నిజాయితీగా ప్రజల మీద ఒప్పుకోవడం మినహా ఇంకా ఏ విన్యాసం చేసినా ఏ వివరణ ఇచ్చినా ఎగ్గొట్టడానికి చేస్తున్నాడని మాత్రమే ప్రజలు అనుకుంటారు. ఇది ఎంత త్వరగా తెలుగుదేశం పార్టీ గమనించి నిజాయితీగా ప్రజలకు సంజాయిషి చెప్పి తను చేయగలిగింది చేసుకుంటే కనీసం అర్థం చేసుకుంటారు కోపం వచ్చిన. కానీ అందుకు భిన్నంగా విన్యాసాలు చేసి ఎవరి మీద నేపం నెట్టాలంటే మాత్రం మోసం చేయడానికి మార్గాన్ని ఎత్తుక్కుంటున్నాను అనుకుంటారు. మోసం చేయడానికి ఎత్తుకున్న ప్రభుత్వంగా మిగిలిపోతుందా, నిజాయితీగా చెప్పిన ప్రభుత్వంగా మిగులుతుందా అనేది చంద్రబాబు గారు ముందున్న మార్గం.